గతంలో ప్రజలను మభ్యపెట్టి 2 సార్లు అధికారంలోకి వచ్చి ఇండ్లు ఇవ్వకుండా మోసం చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని విమర్శించారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం తన స్వగ్రామమైన శివపల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీలో, అలాగే జూలపల్లి మండలం కోనారోపేట గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు లబ్ధిదారులతో కలిసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేసి ముగ్గు పోశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామన్నారు ఎమ్మెల్యే విజయరమణారావు. పెద్దపల్లి నియోజకవర్గానికి 4 ఏళ్లలో 14,000 ఇండ్లు మంజూరు అయ్యాయని, అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. మంజూరు కోసం కానీ బిల్లుల కోసం కానీ దళారులను ఆశ్రయించవద్దని లబ్ధిదారులకు సూచించారు ఎమ్మెల్యే. లబ్ధిదారుల పట్ల అవినీతికి తావు లేకుండా ప్రజాప్రభుత్వం అధికారులు వ్యవహరిస్తారని తెలిపారు ఎమ్మెల్యే విజయరమణారావు. రాబోయే అతి తొందరలోనే, అంటే ఒక 1 వీక్ లోపలనే మిగతా గ్రామాలలో కూడా ఐడెంటిఫై చేసి ఎక్కడెక్కడైతే పేదలు ఉన్నారో, మరి ఇక్కడ మనం చూస్తూ ఉంటే ఈ దంపతులకు పూరి గుడిసె, మరి చాలా సంవత్సరాల నుంచి ఆ గుడిసెలనే ఉంటా ఉన్నారు. వాళ్ళు వర్షాకాలం వస్తే అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరి వాళ్ళకు పేద ప్రభుత్వంలో 10 ఏళ్ళు ఇల్లు ఇస్తాం అని చెప్పి అప్పటి ప్రభుత్వం మోసం చేయడం, ఇల్లు ఇవ్వకపోవడం, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు చెప్పడం ప్రతి పేదవానికి మేము ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం, 5 లక్షలు ఇస్తాం, జాగా ఉన్నోళ్ళకు ఇవాళ మొదటి దశలో ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. జాగా లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మరి గ్రామాలలో ప్రభుత్వ భూమిని ఐడెంటిఫై చేసి, లేకపోతే ప్రభుత్వమే కొంత భూమిని సేకరించి పేదలందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తామని చెప్పడం జరిగింది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఎవరైతే భూమి లేనటువంటి పేదలు ఉన్నారో, ఇల్లు కట్టుకోవడానికి జాగా లేనటువంటి నిరుపేదలకు కూడా మరి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి గారు తప్పకుండా కృతనిశ్చయంతో ఉన్నారు. ఇంకొక 20-25 రోజులలో మిగతా రైతులు ఎవరైతే ఉన్నారో, మరి రైతు భరోసా వాడిన రైతులందరి ఖాతాలలో కూడా ప్రభుత్వం రైతు భరోసా వేయడానికి సిద్ధంగా ఉంది. వాళ్ళు ఏసంగి పంటకు కూడా మరి బోనస్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం స్టార్ట్ చేయబోతూ ఉంది. సీడ్ పెట్టేటువంటి రైతులకు కూడా ఇవాళ మరి క్వింటాలకు 3,000 చేసిరు. వాళ్ళు అంతకుముందు 2,400 ఉండే అనుకుంటా, 2,300, 2,400 ఉండే. ఇవాళ 600 రూపాయలు క్వింటాలకు మరి సీడ్ ప్లాంట్లు కూడా ఇవాళ పెంచేటువంటి పరిస్థితి వచ్చింది. మేల్ ఫీమేల్ వాటిలకు కూడా ఇవాళ ఒక్కొక్క క్వింటాలకు 3 నుంచి 4,000 రూపాయలు పెరిగింది. అంటే ఇదంతా కూడా ప్రభుత్వం ఏదైతే 500 రూపాయల బోనస్ ఇచ్చేటువంటి ఎఫెక్ట్తోని అన్ని వర్గాల రైతులకు, సీడ్ వాటిలు పెట్టే రైతులకు కానీ, మేల్ ఫీమేల్ పెట్టేటువంటి రైతులకు కానీ, మరి అన్ని రకాల రైతులకు కూడా ఇవాళ పంట పండించే ప్రతి రైతుకు మన లాభం జరిగింది. దీంతో కౌలు రైతుకు కూడా నేరుగా ఆ పంటను అమ్ముకొని మరి ఆ బోనస్ తీసుకునేటువంటి అవకాశాన్ని
ప్రభుత్వం కల్పించింది. కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు చేసేటువంటి మీ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా పెద్ద మనసుతోని ఆశీర్వదించాలి. మరి నియోజకవర్గంలో ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో, ఇలా ఇండ్లు లేనోళ్ళు, మరి ఈ రకంగా గుడిసెలు ఉన్నోళ్ళు, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ప్రియారిటీ ఇచ్చి ప్రియారిటీ వైజ్గా మనకు 4 ఏళ్ళల్లో 15,000 ఇళ్ళు వస్తాయి. మనకు 14-15,000 ఇళ్ళు వస్తాయి మన కాన్స్టిట్యూన్సీ. అంటే పేదలందరికీ ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి గత ప్రభుత్వం లెక్క మోసం చేసే ఆలోచన లేదు. ఆనాడు అప్పుడు ప్రభుత్వం మాటలకే పరిమితమైంది. 10 ఏళ్లలో ఒక్క ఇల్లు ఇయ్యలే. అల్లుడత్త ఎక్కడ, బిడ్డ ఎక్కడ, కూడలు ఎక్కడ, కొడుకు ఎక్కడ, ఈ ఏమి ఇల్లు దిక్వాని ఇల్లు అని చెప్పింది అప్పుడు ప్రభుత్వం. బ్రహ్మాండంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని చెప్పింది. అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేదు. 10 ఏళ్ళ ప్రభుత్వం అయిపోయింది, ఇల్లు రాలేదు. కానీ ఇవాళ ప్రభుత్వం ఇల్లు ఇస్తూ ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకొని అందరు కట్టుకొని దశల వారీగా బేస్మెంట్ కట్టుకుంటే ₹1,00,000, లెంటర్ లెవెల్కి వచ్చిన తర్వాత మళ్ళీ ₹1,00,000, స్లాబ్ వేసుకుంటే ₹2,00,000. ఇల్లు మొత్తం కంప్లీట్ అయినాక కలర్లు గిలర్లు మొత్తం టోటల్ కంప్లీట్ అయినాక మిగతా ₹1,00,000 ఇచ్చేటువంటి విషయాన్ని మరి మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఇక్కడ కూడా గతంలో రాగా మరి మనం ఏది కూడా దీన్ని అవకతవకలు చేసేటువంటి అవకాశం లేదు. అటువంటి ఆలోచన కూడా మీరు ఎవరు పెట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యాప్ ఉంటుంది. వాళ్ళ యాప్ తీసుకున్న తర్వాతనే ఎవరైతే ఎవరి పేరు ఏదైనా ఇల్లు ఉంటా ఉన్నదో వాళ్ళను పెట్టి మన 4 మూలల యాప్ తీసుకొని ఆ యాప్ ప్రకారంగానే అది డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ బేస్మెంట్ అయినా ఇది రికార్డ్ అక్కడ ఉంటుంది మీద. హైదరాబాద్ లెవెల్ సెక్రటరీ లెవెల్ సేమ్ కనబడుతుంది. ఈ ఇల్లు ఇట్లా కొట్టగానే వాళ్ళు వెళ్తుంది ఇల్లు ఎంత దూరం వచ్చిందని చెప్పి. కాబట్టి ఇంత పకడ్బందీగా ఉంది కాబట్టి మనం పాత ఇల్లుకు ఏదో పూతలు గుత్తాం, పాత ఇల్లు స్లాబ్ వేస్తాం, తర్వాత ఇంకేదో చేస్తామంటే ఇల్లు ఏం చేయరాదు. ఇంట్లో ఇవ్వలేము, ఏం చేయరాదు. ఇంట్లో ఎవరి చేతిలో కూడా ఏం లేదు. అంతా యాప్స్ ఇస్తాం. కాబట్టి గతంలో అంటే పేపర్లు ఉండే, ఈ పేపర్ తీసి ఆ పేపర్ పెట్టినాం, ఆ పేపర్ తీసి ఈ పేపర్ పెట్టినాం. ఇప్పుడు ఆ పేపర్ పెట్టేది లేదు, ఈ పేపర్ తీసి ఆ పేపర్ పెట్టేది లేదు. కాబట్టి అందరూ కూడా ఎవరైతే నిజంగా లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే నిజంగా ఇల్లు కావాలనో వాళ్ళకే ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని మన ప్రభుత్వం చేయబోతాం. తాళాలు వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని 36 గంటల్లోనే పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం చిన్నరాతపల్లి గ్రామంలో మధ్యల రాజేందర్ ఇంట్లో చోరీ చేసిన ఘటనలో 3 రోజుల్లోనే నిందితుని పట్టుకుని దొంగను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఏసీపీ కృష్ణ. భూపాలపల్లి జిల్లా మల్హార్ మండలం కొయ్యూరు గ్రామానికి చెందిన బోరిగం సంపత్ అలియా సురేష్ జల్సాలకు అలవాటు పడి చిన్నరాతపల్లి గ్రామానికి చెందిన మధ్యల రాజేందర్ ఇంటికి తాళం వేయకుండా అదే కాలనీలో జరిగిన ఓ పెళ్లికి కుటుంబ సభ్యులు వెళ్ళగా ఇంట్లో ఎవరూ లేరని గుర్తించిన సంపత్ బీరువాను పగలగొట్టి బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేసి చోరీ చేసిన నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ వెంకటేష్ను సుల్తానాబాద్ సర్కిల్ పోలీస్ సిబ్బందిని ఏసీపీ కృష్ణ అభినందించారు. నిందితుడిపై ఇప్పటికి 35కు పైగా చోరీ కేసులు ఉన్నాయని ఏసీపీ కృష్ణ తెలిపారు. శ్రీరాంపూర్ ఎస్ఐ గారికి ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాడు. ఈరోజు హలో శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ గారు మా సబ్ డివిజన్కి సంబంధించినటువంటి పోలీస్ సిబ్బంది, అట్లాగే సుల్తానాబాద్ సిఐ గారి ఆధ్వర్యంలో ఉత్కపల్లి ఎస్ఐ గారు మీరందరూ కూడా ఈరోజు ఒక ఘరానా దొంగను అరెస్ట్ చేయడం జరిగింది, పట్టుకోవడం జరిగింది. బోరిగం సంపదని ఇది రెడ్డిపల్లి మల్హార్ మండలం, ప్రస్తుతం కొయ్యూరు మండలం మీకు అందరూ తెలుసు. ప్రస్తుతం జయశంకర్ భూపాలపల్లి జిల్లా. యాక్చువల్గా ఇతను వీళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వీళ్ళ నాన్న ఇంకొక లేడీని వివాహం చేసుకోవడం, ఇతను సరిగా పట్టించుకోకపోవడంతో
అప్పటి నుంచి పలు దొంగతనాలు చేస్తూ ఉన్నాడు. ఈయన మోడస్ ఆపరేండ్ ఏంటంటే ఎంఓ అంటే నేరం చేసే విధానం అంటే పగలే. జనరల్గా దొంగలు మనం ఏమనుకుంటామంటే రాత్రి ఎప్పుడో చేస్తారు, రాత్రి జాగ్రత్త ఉంటాం, పగల కొంచెం నిర్లక్ష్యంగా ఉంటాం జనరల్గా మనం. ఇతను ఆ నిర్లక్ష్యం ఉంటారని గమనించి ఈయన ట్రెండ్ ఏంటంటే ఈయన ఎంఓ, ఈయన నేరం చేసే విధానం ఏంటంటే పగలు ఇళ్ళల్లో పనికి పోయిన ఇల్లు ఉంటాయి కదా, వాళ్ళు పనికి పోయి తాళం వేసుకోవడం, లేదా తలుపు దగ్గర వేసుకొని పక్కింటి దగ్గర బయట పోయి మాట్లాడుకోవడం చూసి ఎమ్మటే ఆ ఇంట్లో దూరడం, తలుపు వేసి ఒక తాళం వేసి తాళం వలగొట్టడం, ఆ బీరో కానీ ఇంకేమైనా చెక్ చేయడం. అవి కూడా ఒకవేళ బీరో లేకుంటే కూడా వాటిని కూడా స్క్రూ డ్రైవర్ ఉంటుంది, దీనితో ఇనుప రాడ్ లాంటిది ఉంటుంది, దాంతో ఇతను బ్రేక్ చేసి అందులో అమౌంట్ ఉన్నా బంగారం ఉన్నా ఏదైనా తీసుకుపోవడం జరుగుతుంది. ఈయన చాలా కేసులు ఉన్నాయి, బహుశా ఇప్పటికీ 36 నుంచి 40 కేసులు ఉన్నాయి. అంటే ఇదే పని ఉంటుంది, జైలు పోతాడు, జైలు పోయినా మళ్ళీ ఇదే పని ఉంటుంది. కానీ ఈసారి పోవడనేటువంటి నమ్మకంతోనే అన్ని రకాలుగా చేయడం జరిగింది. ఈ నెల 9వ తేదీన హైదరాబాద్లో జరిగే పద్మశాలి అఖిల మహాసభలను విజయవంతం చేయాలని పద్మశాలీలకు పిలుపునిచ్చారు పద్మశాలి పెద్దపల్లి హడ కమిటీ జిల్లా అధ్యక్షుడు వలస నీలయ్య. పెద్దపల్లి జిల్లా నలుమూలల నుండి పద్మశాలీలు వందలాదిగా తరలివచ్చి హైదరాబాద్లో జరిగే సభలో పాల్గొని పద్మశాలీల సత్తా చాటాలని నీలయ్య కోరారు. పద్మశాలి అఖిల భారత మహాసభలను జై పద్మశాలి, జై మార్కండేయ, జై మార్కండేయ. 9వ తారీఖు మార్చిన ఆదివారం రోజున హైదరాబాదులో జరగబోయే మన పద్మశాలి అఖిల భారత మహాసభలు మరియు తెలంగాణ ప్రాంత మహాసభలను పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి పద్మశాలి కుల బాంధవులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క మండలం నుంచి దాదాపు శ్రీరాంపూర్ మరియు అదేవిధంగా కమాన్పూర్, జూలపల్లి, ఎలిగేడు, కాల్వ శ్రీరాంపూర్, ధర్మారము, పెద్దపల్లి మరియు పలకుర్తి, మంతెని, అంతరగాము, గోదావరిఖని, ఐటిక్ లైన్ కాలనీ నలుమూలల నుండి గోదావరిఖని మున్సిపల్ కార్పొరేషన్ నుండి కూడా దాదాపు 16 బస్సులతోటి 2000 మందిని ఈ యొక్క సభకు తరలిస్తున్నాము. కావున పద్మశాలి కుల బాంధవులందరూ రేపు మార్చి 9న ఆదివారం హైదరాబాదులో జరిగే ఈ మహాసభలను విజయవంతం చేసి మనకి ఏదైతే రాబోయే కాలం లోపల మన వాటా, మన పద్మశాలీలకు రాజకీయ పరంగా ఎలాంటి వాటా కావాలో అలాంటి వాటా గురించి రేపు తీర్మానాలు చేసుకొని 8వ తారీఖు నాడు 9వ తారీఖు నాడు ఈ మహాసభలో రేవంత్ రెడ్డి సీఎం గారి ముందు ప్రవేశపెట్టి మన కోరికలు నెరవేర్చుకోవడానికి మన పద్మశాలి కుల బాంధవులందరూ ఐక్యతతో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్దపల్లి జిల్లాలో నలుమూలల నుండి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. వారందరికీ పేరు పేరున మరియు ఇదే ఆహ్వానంగా భావించి తప్పకుండా పద్మశాలి కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాను.